Right to Information Act program conducted today in ZPHS Induti School, Mandal Chivurmandi, District Karimnagar, State Telangana. The right answer. The RT was first introduced by Sweden country. Okay, fine. మంచి జరిగింది, మనకు మార్కులతో స్టార్ట్ అయింది. వెరీ హ్యాపీ స్టార్టింగ్. నెక్స్ట్ RTI, question to B group. RTI came into force on which date, month and year? స్పష్టంగా చెప్పాలి. Came into force on 12th October 2005. అప్పటి నుంచి మనము ఆ యొక్క చట్టాన్ని అమలు చేసుకుంటూ వస్తున్నాం మన దేశంలో. ఓకే, వెరీ గుడ్, కంగ్రాట్స్. నెక్స్ట్ సి గ్రూప్. దిస్ ఈజ్ అ రీజనబుల్ క్వశ్చన్, కొంచెం మంచిగా వినండి, తక్కువ ఆన్సర్ చెప్పే క్వశ్చన్ కాదు. విచ్ స్టేట్ ఇన్ ఇండియా enact the RTI Act first? Enact. Which state? Enact, not introduced, enact. Okay, Tamil Nadu. The right answer. In 1997 చాలా స్టేట్స్లో ముందుకు వచ్చినాయి, కొన్ని స్టెప్స్ తీసుకున్నాయి, కానీ ఇంప్లిమెంట్ చేసింది మాత్రం మనకు తమిళనాడు. రైట్. డి గ్రూప్. మెన్షన్ ద నేమ్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హూ అప్రూవ్డ్ RTI ఇన్ 2005. ఎవరి హయాంలో, ఎవరి ప్రెసిడెంట్ యొక్క స్టార్ట్ అయింది సమాచార హక్కు చట్టం? హూ వాజ్ ద ప్రెసిడెంట్ ఆన్ దట్ టైమ్? మంచిగా ఆలోచించండి. 2005లో ఎవరు ఉన్నారు? 10th క్లాస్. రాష్ట్రపతిని ఒక్కసారి వెనుకకు పాస్లో ఆలోచించండి, టచ్ చేయండి, ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్. మంచి చెప్పు గట్టిగా. APJ Abdul Kalam was also a scientist, a great scholar, భారత రత్న అవార్డీ. ఆయన హయాంలో మనము సమాచార హక్కు చట్టాన్ని మొదటగా మనం అమల్లోకి చేసుకోవడానికి పర్మిషన్ దొరికింది మనకు. క్వశ్చన్ టు ఏ గ్రూప్, కొంచెం మంచి వినాల. నెక్స్ట్, అండర్ విచ్ సెక్షన్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ డిఫైన్డ్ సెక్షన్ చెప్పాలి మనకి. అండర్ విచ్ సెక్షన్, విచ్ సెక్షన్ డిఫైన్డ్? సరే, బి గ్రూప్. నో, సి గ్రూప్. ఇంకా అద్దుగా మాట్లాడద్దు దాని గురించి, చెప్పమ్మా. నో, రాంగ్ ఆన్సర్. ఇంకా వచ్చా? 2 తర్వాత కూడా ఒకటి ఉంది చెప్తా. సెక్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఇన్ దట్ సెక్షన్ ద బై సెక్షన్ ఈజ్ J. సెక్షన్ 2 J ద్వారా మనము దీన్ని డిఫైన్ చేసుకున్నాము. అందరికీ తెలిసి ఉండాలి ఇది. Who do not pay fee to desire information under RTI Act. Why? Who do not pay? For some reason they are exempted from the fee. కడతారు కదా ఎంతో కొంత, ఆ ఫీ కట్టకుండా కూడా ఇన్ఫర్మేషన్ యాక్ట్ గురించి మనం అడగవచ్చు. సంబంధిత అధికారి దగ్గరికి వెళ్ళొచ్చు. ఎవరు వాళ్ళు, ఎవరికి ఎగ్జెంప్షన్ ఉంది? నీకు వచ్చు చెప్పండి, ఏదో వచ్చింది చెప్పండి, టైం వేస్ట్ చేయకుండా. గ్రూప్ సి. గ్రూప్ డి. ఎవరికి ఎగ్జెంప్షన్ ఉంది, ఫీజు లేకుండా అప్లై చేయవచ్చు. ఫార్మర్స్ అంటుంది, రాంగ్ ఆన్సర్.
No? Audience. మనము ఎవరికి ఎగ్జామ్షన్ ప్రతి దాంట్లో ఇస్తున్నాము, ఎవరికి అవకాశం మనము చాలా మటుకు ఫ్రీ ఇచ్చింది ఏంటిది, ఎవరికి ఇస్తున్నాము? Fees లేకుండా. ఫీజు లేకుండా అవకాశాలు ఇచ్చేది చెప్పచ్చు. 8th క్లాస్ Huh? రిజర్వేషన్ అంటున్నారు, కాదు. ఇంకా ఫైనాన్షియల్లీ వీక్డ్ పర్సన్స్, ఎవరు వాళ్ళు బిలో పావర్టీ లైన్లో ఎవరైతే వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళు వితౌట్ ఫీ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఆన్సర్ టు క్విజ్ మాస్టర్ పెట్టుకున్నావా? ఓకే, సరే. ఇది మళ్ళీ మళ్ళీ రావద్దని అనుకుంటున్నా నేను. నెక్స్ట్ క్వశ్చన్, C. సి గ్రూప్. To whom the payment is made for information through RTI. ఇప్పుడు కొంతమందిని వద్దన్నాం, కొంతమంది డబ్బులు కడితేనే ఎంతో కొంత మనం దానికి తీసుకుంటారు వాళ్ళు అప్లికేషన్. ఎవరికి పే చేస్తాం మనం? టు whom the payment is made for information through RTI. చెప్పు, ఏదో ఒకటి వచ్చింది చెప్పు. అదే గవర్నమెంట్ కన్సర్న్ ఆఫీసర్. దేని ఎవరి పేరు మీద కడతాం? గవర్నమెంట్ అంటే చాలా పెద్దది కదా. నేను మిమ్మల్ని చూసుకొని రమ్మన్న క్వశ్చన్స్ ఇవే, కొంచెం పెద్ద పిల్లలు, సింపుల్ అందరికి తెలుసు కదా. D group. A. ఎవరికి కడతారు? Group B. సరే, ట్రై చేసిండ్రు, ఓకే. మనం చూస్తున్నది ఏంటంటే ఒక్కొక్క శాఖలు మాత్రమే చూసినాం. ఓవరాల్గా ఎవరు ఉంటారంటే ఉన్నారు ఇంకా అందరు వచ్చిండ్రా? పేయబుల్ టు ద అకౌంట్ ఆఫీసర్ ఆఫ్ పబ్లిక్ అథారిటీ. అకౌంట్స్ ఆఫీసర్ ఆఫ్ పబ్లిక్ అథారిటీ పిఏ గారికి మనం చేస్తాం దాన్ని. ఇంకా ఆడియన్స్ కొంచెం అసలు మిమ్మల్ని అడగాల్సిన క్వశ్చన్స్ ఆడియన్స్ అంటే అడుగుతాం సార్, ఛాన్స్ ఇస్తాం ఈసారి. సరే, పిఐఓ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్. ఇప్పుడు మనం చెప్తున్న ఆయననే మస్ట్ గివ్ ఇన్ఫర్మేషన్ ఇన్ మ్యాక్సిమం హౌ మెనీ డేస్ ఆఫ్ ద రిసిప్ట్ ఆఫ్ ద రిక్వెస్ట్. మనము ఒక రిక్వెస్ట్ ఇచ్చిన తర్వాత ఎన్ని రోజుల లోపల ఆయన స్పందించాలి? మినిమం మ్యాక్సిమం డేస్ ఎన్ని రోజుల లోపల? 30 days. వెరీ గుడ్. 30 daysలో ఖచ్చితంగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. 30 రోజుల లోపల వాళ్ళు ఇవ్వాల్సిందే. Okay, give clap. The RTI Act replaced this act. ఒకప్పుడు ఉన్న చట్టమే అది, కానీ దాన్ని మనం కొంచెం అడ్వాన్స్గా స్మార్ట్గా మనం దీన్ని తయారు చేసుకున్నాం. యాక్చువల్గా దీని ఆరిజిన్ ఏంటి? దీని అమ్మ ఎవరు? దీని తల్లి యాక్ట్ ఏంటిది? ఫస్ట్ ఉన్న చట్టము ఏ విధంగా మారి ఇది తయారైంది? ఇంకా కొంచెం ఫ్రీడమ్ యాక్ట్ ఇయర్స్తో సహా చెప్పాల్సి ఉంటుంది. ఫ్రీడమ్ యాక్ట్ ఇన్ఫర్మేషన్ 2002. వెరీ గుడ్. 2000లో ఉన్న చట్టాన్ని మనము దీనిలో మార్చుకున్నాము. Next, Group B. ఇన్ఫర్మేషన్ హ్యాస్ నాట్ ఫర్నిష్డ్ విత్ ఇన్ ద టైమ్. 30 daysలో వాళ్ళు ఇవ్వలేదు. దెన్ ఇంపోజ్ ఎ పెనాల్టీ షెల్ నాట్ ఎక్సీడ్. ఎంతకంటే మించకూడదు. పెనాల్టీ ఎవరైతే ఆఫీసర్ ఇవ్వలేదో ఎంత అని అడుగుతలే నేను క్వశ్చన్. మ్యాక్సిమం ఎంతవరకు వాళ్ళ మీద పెనాల్టీ వేయొచ్చు? ఆ అమౌంట్ ఎంత? ఫిగర్ ఎంత? Say approximately. Correct or not? ఎన్ని వేల వరకు వాళ్ళ మీద జరిమానా విధించవచ్చు ఇవ్వని ఆఫీసర్లకి? C. ఇంకా మీరు రెడీ ఉండండి అందరు ఆన్సర్స్తో. D group. Any number is ఎంతో there? కొంత. D. A. వెరీ గుడ్. 25,000 మ్యాక్సిమం. 200 to 250 అనేది స్టార్టింగ్. ఆ యొక్క ఇన్ఫర్మేషన్ యొక్క వాల్యూని బట్టి వాళ్ళు మనకి ఇవ్వకపోతే వేయాల్సిన పనిష్మెంట్ అది. వెరీ గుడ్. Now C group. నెక్స్ట్ సి గ్రూప్. ఆర్టీఐ మూమెంట్ వాజ్ ఇనిషియేటెడ్. ఇంకొకటి స్టేట్ అనుకున్నాం మనము, తమిళనాడు కాకుండా రాజస్థాన్. అది బై ఎవరు? వాళ్ళ మూమెంట్ చేసిన వాళ్ళు ఎవరు? ఆ గ్రూప్ ఏంటిది?
రాజస్థాన్లో ఫస్ట్ స్టార్ట్ అయింది, ఇది తమిళనాడులో ఇంప్లిమెంట్ అయిందనే విషయం మనం చెప్పుకున్నాము క్లాస్లో. కానీ ఏది, ఏ సంస్థ, ఏ ఆర్గనైజేషన్ దీన్ని మొదలుపెట్టింది? అబ్రివేషన్ చెప్పినా పర్వాలేదు, ఫుల్ ఫామ్ చెప్పినా పర్వాలేదు. 8th క్లాస్ వాళ్ళకి తెలుసు అది. రాజస్థాన్ వాళ్ళు. సరే వీళ్ళు డి గ్రూప్. తగులితే తగలచ్చు. ఎంకేఎస్ఎస్ మజూర్ కిసాన్ శక్తి సంఘటన్. చెప్పాలి కదా, అదే డౌట్ పడద్దు, చెప్పాలి. వీళ్ళు ఏంటంటే వీళ్ళే ఏం చేసుకున్నారంటే ఒక గ్రూప్ లాగా ఫామ్ అయ్యి అన్అఫీషియల్గా వీళ్ళు వాళ్ళ యొక్క సమాచారాన్ని సేకరించుకోవడానికి ఒక గ్రూప్ లాగా అయ్యి వాళ్ళు దాంట్లో సక్సెస్ అయిన స్కీమ్ మాత్రం మొదలుపెట్టింది మాత్రం రాజస్థాన్ వాళ్ళే. నెక్స్ట్ డి గ్రూప్. ద ఐడియా ఆఫ్ ఆర్టీఐ యాక్ట్ ఇన్ ఇండియా వాస్ ఫ్లోటెడ్ బై ప్రైమ్ మినిస్టర్. విచ్ ప్రైమ్ మినిస్టర్? అసలు ఐడియాను ప్రారంభించాలనే ఆలోచన వచ్చిన ప్రధానమంత్రి ఎవరి హయాంలో ఇది చేస్తే బాగుంటుంది అని ఆ స్కీమ్కు రూపకల్పన చేసిన మొట్టమొదటి భారత ప్రధానమంత్రి? తగలొస్తే మార్క్ వస్తుంది కదమ్మా, మైనస్ లేవు కదరా. సరే ఓకే. నీకు తెలియనప్పుడు వాళ్ళు చెప్పింది చెప్పు. ద వరస్ట్ ఆన్సర్ ప్రెసిడెంట్ ఆయన. వెరీ గుడ్. ప్రధానమంత్రి విపి సింగ్ వాజ్ ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ ద స్కీమ్ సక్సెస్ఫుల్లీ. Goes to A. Before RTI Act, right to information is a part of fundamental right. Under which article of the Constitution? ఏ ఆర్టికల్లో ఒకప్పుడు మనము పెట్టుకున్నాం దీన్ని, ఫండమెంటల్ రైట్గా సమాచారాన్ని పొందే హక్కు మనకు ఉండే. ఆ ఆర్టికల్ ఏంటిది? ఏ గ్రూప్? చెప్పండి. చెప్పలేదు. ఆర్టికల్ నంబర్ ఆఫ్ ద ఆర్టికల్, నాట్ ఇయర్, నంబర్ ఆఫ్ ద ఆర్టికల్. చెప్పండి. సెక్షన్ అది. పన్ చెప్తారు ఎవరైనా ఆడియన్స్? అందరు ప్రిపేర్ అయ్యింది 8th వాళ్ళు. 19-1A by 1A. 19 ఆర్టికల్ 9 సెక్షన్ 1A. ఓకే, రైట్ ఆన్సర్ ఆడియన్స్కి. ఇంతకుముందు మనం ఏమనుకున్నాము, ఎంకేఎస్ఎస్ వాళ్ళు మీటింగ్స్ పెట్టుకుంటారు అనుకున్నాం కదా. ఆ మీటింగ్స్ పేరేంటి? వాట్ వర్ ద మీటింగ్స్ కండక్టెడ్ బై ఎంకేఎస్ఎస్? ఎంకేఎస్ఎస్ వాళ్ళు ఎంకేఎస్ఎస్ వాళ్ళు పెట్టుకున్న మీటింగ్ల పేరేంటి? హిందీలో ఉంటుంది కదా పేరు. రాజస్థాన్ వాళ్ళు పెట్టుకున్న సరే. వాట్ వర్ ద మీటింగ్స్ కండక్టెడ్ బై ఎంకేఎస్ఎస్? వాట్ వర్ ద మీటింగ్స్ కండక్టెడ్ బై ఎంకేఎస్ఎస్? వాళ్ళు దానికి ఒక పేరు పెట్టుకున్నారు. చెప్పలే. डी ग्रुप नथिंग पास आता है ये ऑडियंस ये पेर ना हां जल्दी किन के तरो हां జన్ సున్వాయ్ అంటే పబ్లిక్ హియరింగ్.
What is that name? జెన్ సున్వాయి. తిరుగుతున్నాం, అయిపోతుందా క్వశ్చన్స్? అయిపోతున్నాయి మరి సార్. What information would you ask our headmaster according to Right to Information Act? Which information we have to gather? Possibilities ఏమేమి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు? సి గ్రూప్. అందులో ఏదో ఒకటి చెప్పినా కరెక్ట్ అయితే మార్క్. మన స్కూల్కి వచ్చేవాళ్ళు ఏ ఇన్ఫర్మేషన్ కోసం రావచ్చు? Very good. Strength, attendance, school particulars which we have to able to give. ఇవ్వాల్సినవి మాత్రం మనం ఇస్తాం. Grace period of the time. Grace period which we have to give to the officer. 30 days అయిపోయిన తర్వాత కూడా మనం ఇంకా కన్సిడర్ చేసే టైము పీరియడ్ ఏంటి? చెప్పు, గట్టి చెప్పు. 15 days we have to give more than 30 days. That means 45 daysలో మనం దాన్ని కంప్లీట్గా చేసుకోవాలి. B group 4 marks, C group 2 marks, D group 6 marks. And AD are 5. AD. So opposite. Very good. Last question to the FIR. ఇద్దరికి ర్యాపిడ్ క్వశ్చన్ Our questions rapid. ఎవరు ఫస్ట్ చెప్తే వాళ్ళు. అరే get ready. ఎవరు బాగా చేయగలరు వాళ్ళే. ఎవరు ఫస్ట్ ఆన్సర్ చేయాలి? ఆన్సర్ చేయాలంటే అంతే. ఆన్సర్ చెప్పకండి. తర్వాత చెప్పాలా? ఒకవేళ తప్పైతే Get ready. Hey. ఆన్సర్ చేసిన వాళ్ళు తప్పైతే వాళ్ళు ఉండేది గోల్ చేసిన. చెప్పకుండా ఆన్సర్ చెప్పకుండా ఓడిపోయినాడు తెలిసినట్టేనా? తప్పు చెప్తే ఇంకో వాళ్ళు విన్నారు. ఇప్పుడు మనము డిస్కస్ చేసుకున్న టాపిక్ లోంచి అడుగుతున్నా నేను. ఏ అండ్ డి. అన్న మధ్యలో తమిళనాడులో స్టార్ట్ అయింది అనుకున్నాం కదా. ఫస్ట్ ఏ ఇయర్ స్టార్ట్ అయింది? తమిళనాడులో స్టార్ట్ అయిన యాక్ట్ అనేది ఏ ఇయర్లో, అంటే యాక్షన్ కాదని ఫస్ట్ ఆర్టీ యాక్ట్ ఇంట్రడక్షన్ కానీ చేయాలని ఒక ఆలోచన కానీ ఎప్పుడు? నేను చెప్పిన ఆల్రెడీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్పిన. ఈ ముఖాలు బాగా చూస్తారు, వాళ్ళ ముఖాలు చెప్పాలి. కరెక్ట్గా రాగా చూసుకోండి. కరెక్ట్ అయితే చెప్పండి, అదర్వైజ్ సెకండ్ ప్రైజ్. తొందరగా చెప్పండి. ఇంకో క్వశ్చన్ కూడా మళ్ళీ నేను చెప్పాలి. 2005లో వచ్చింది, ఎట్లా చెప్తావు? సరే, క్వశ్చన్ మారింది. ఫైనల్ క్వశ్చన్. ఇప్పుడు సమాచార హక్కు చట్టం కింద ఏవైనా క్వశ్చన్స్ అడగచ్చు అని మనం చెప్పిన. ఏవి అడగద్దు, ఏవి అడిగినా ఆన్సర్ రావు. ఒక్కటి చెప్పిన మార్క్. మీరు ఫస్ట్ మాట్లాడుకోండి. ఇవి అడగము, అవి అడిగినా రావు. ఎలాంటి సమాచారం దాని గురించి ఆన్సర్స్ రావు. అలాంటి ఏంటి? అడగకూడని అంశాలు ఏంటి? అంటే ఇప్పుడు మనం అడిగిన
క్వశ్చన్స్ అన్నిటికీ ఇదే హార్ట్. ఇది తెలుసుకుంటే మీ ప్రిపరేషన్ ద వెరీ బెస్ట్ అన్నది. రక్షణకు సంబంధించిన విషయాలు మనం ఏవి కూడా మనం అడగడానికి స్టేట్ లెవెల్లో కానీ వెరీ బెస్ట్ ఆన్సర్ క్లాస్. రక్షణకు సంబంధించినవి కానివ్వండి, ఆర్థిక సంబంధించిన విషయాలు కానివ్వండి, మన దేశానికి భద్రతకు ముప్పు కలిగించే ఏ అంశాలు కూడా మనం అడగడానికి ఇవ్వడానికి వీల్లేదు. దిస్ ఈజ్ ద ఎండింగ్ ఆఫ్ అవర్ క్విజ్ కాంపిటీషన్. దీంట్లో గ్రూప్ ఏ ఎస్కే మెహపీ ఒక్కసారి మీ పేరు చెప్పాలా? G. Krutik, 8th class. ఇప్పుడు అందరూ My name is Arvind. I am studying 9th class. S. Vishnuvardhan, 8th class. MD Manha from 9th class. MD Aksha from 10th class. సెకండ్ విన్నర్ కూడా ఒకసారి చెప్పండి. ఆల్మోస్ట్ పోటీకి వచ్చారు మీరు, ఒక మార్కుతోనే మిస్ అయింది. G. Sarvashta, 10th class. S. Swapna from 10th class. B. Sanjana, 10th class. P. Spurti from 8th class. V. Nelsi from 9th class. V. Ganesh from 8th class. థర్డ్ ప్లేస్ బి గ్రూప్, ఫోర్త్ ప్లేస్ సి గ్రూప్. అందరికీ ఒకసారి క్లాస్ ఇవ్వండి. ఓకే, గివ్ ద క్లాప్స్ టు ఆల్ గ్రూప్స్. పార్టిసిపేషన్ చేయడము, ప్రిపేర్ కావడమే ఒక ఫస్ట్ స్టెప్. అది ఇంకా ఇంకా ముందు ముందు ధైర్యంగా ఇంకా పాల్గొనడానికి దారితీస్తుంది. సరే, ఇప్పుడు ఇంత టైం ఇచ్చిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు. ఇది మనము సమాచారయుక్తంగా పోయినాము. మధ్యాహ్నం మళ్ళీ లాస్ట్ పీరియడ్లో అందరము చాలా ఎంజాయ్ఫుల్గా ఉండే ఒక ప్రోగ్రామ్ని మీరు అందరూ మీ యొక్క కాలాన్ని వెచ్చించి మా కోసం ఉపయోగించి, టీచర్స్ అందరూ కొంచెం పిల్లల్ని పర్మిషన్ ఇచ్చేటట్టుగా కోరుకుంటూ లంచ్ చేద్దామని ఇంకా ఈ ప్రోగ్రామ్ ఇక్కడితో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.